Matrudevo Pitrudevo Acharya Devo. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులు అండ్ తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ 1 రౌండ్ 2 కంప్లీట్ అయిపోయాయి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చాలా మందికి టెన్షన్ పట్టుకుంది, బార్డర్ మార్క్స్తో సీట్ మిస్ అయిన వాళ్ళకి సార్ రౌండ్ 3 ఉంటుందా ఉండదా, స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుందా ఉండదా, ఉంటే మాకు అవకాశాలు ఉన్నాయా లేవా, అసలు రౌండ్ 3 ఎందుకు పెడతారు, సీట్లే లేవు అని అంటున్నారు కదా, మొత్తం ఫిల్ చేశారు అని అంటున్నారు కదా, సో మాకు అవకాశం ఎలా దొరుకుతుందని చాలామంది టెన్షన్గా బాధపడుతూ అడుగుతున్నారు. సో వాళ్ళకి నా వైపు నుండి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ కొద్దిమంది బాగా చదివి గాంధీ, తెలంగాణ అయితే గాంధీ, ఉస్మానియా, కేఎంసి, ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, వాట్ ఎవర్ మేబీ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ని ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. పేరెంట్స్ తరపున ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థుల పేరెంట్స్ అండ్ నీట్ స్టూడెంట్స్, తెలంగాణ నీట్ విద్యార్థులు, నీట్ విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తరపున నా తరపున ఒక బిగ్ రిక్వెస్ట్ చేస్తాను. అదేంటో మీకు చెప్తాను. అదేంటి అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 మీరు అప్లై చేయండి అని. అది ఎందుకు అప్లై చేయాలి సార్, మాకు సీట్ వచ్చింది కదా, మాకు గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, మేము మంచి హ్యాపీగా ఉన్నాం, మళ్ళీ ఆల్ ఇండియా కోటా ఎందుకు అప్లై చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ ఏంటి అంటే, సీట్ రాని వాళ్ళైనా ఓకే, ఆర్ ఎయిమ్స్ కావాలి అని అనుకున్న వాళ్ళైనా, లేదంటే స్టేట్ కోటాలో మేము గాంధీ జాయిన్ అయినాం, ఆల్ ఇండియా కోటా ద్వారా గాంధీ వస్తే మేము స్టేట్ కోటా క్యాన్సిల్ చేసుకొని ఒక స్టేట్ స్టూడెంట్కి సీట్ ఇవ్వగలుగుతున్నాము అని అనిపించేవారని అప్లై చేయాలి అని అనుకున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా కోటా అయిపోయిన తర్వాతనే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది, వెరీ ఫ్యూ సీట్స్ కోసం. సో దాని స్కెడ్యూల్ ఒక్కసారి మీకు చూపిస్తాను. రౌండ్ 3, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు అంటే 29th సెప్టెంబర్ 2025 టు 5th అక్టోబర్ వరకు, 5th అక్టోబర్ వరకు ఉంది. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి చాయిస్ ఫిల్లింగ్ కూడా 5th అక్టోబర్ వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, 30th సెప్టెంబర్ నుండి 5th అక్టోబర్ అన్నారు. బట్ ఈరోజు స్టార్ట్ అయింది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం, రౌండ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం. ఓకే, మీకు ప్రాసెసింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, 6th అక్టోబర్ టు 7th అక్టోబర్ జరుగుతుంది. రిజల్ట్ ఏమో 8th అక్టోబర్ వస్తుంది. రిపోర్టింగ్ ఏమో 9th to 17th చేస్తారు. వెరిఫికేషన్ 18th to 19th జరుగుతుంది. ఇది డేట్స్. రౌండ్ 3 సీట్ రాని వాళ్ళు, ఆల్ ఇండియా కోటా దేశంలో ఎక్కడొచ్చినా మేము వెళ్తామని ఎవరైనా అనుకుంటే, మీకు క్లారిటీ వచ్చింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కోటాలో ఫుల్ కాంపిటీషన్ ఉంది, రావట్లేదు. బట్ ఆల్ ఇండియా కోటాలో ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా, ట్రై చేయాలా అని అడుగుతున్నారు. నేనైతే ట్రై చేయండి అనే చెప్తున్నాను. 100% మీకు సీట్ రాదని దేవుడు కూడా చెప్పాడు. సో మీకు రిజర్వేషన్ బేస్డ్గానో, లేకుంటే మీ కేటగిరీలనో, లేకుంటే కొన్ని ప్లేసెస్కి ఎవరు ప్రిఫర్ చేయరు కొన్ని స్టేట్స్కి. సో అలా మీరు అన్ని కాలేజీలు పెడితే మీకు పాసిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నా. సో ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, అండ్ పేరెంట్స్ మీకు సజెషన్ ఇది. సో ఇది రౌండ్ 3 స్కెడ్యూల్. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇంక్రీజ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ రౌండ్ 3. రౌండ్ 3లో ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీస్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. అదేంటి అంటే, ఒకటి మేబీ కొద్దిమంది నాట్ జాయిన్డ్, నాట్ రిపోర్టు. కొద్దిమందికి రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకి నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వస్తే వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకొని ఎయిమ్స్, బ్రాండెడ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని నాట్ రిపోర్ట్, నాట్ జాయిన్డ్ ఉంటుంది. మరి ఎందుకు ట్రై చేశారు అంటే, వస్తుందేమో అనుకున్నారు. ఓకే, వాళ్ళు జాయిన్ అవ్వరు. కొద్దిమంది జాయిన్ అయిన తర్వాత, నేను ఆల్రెడీ పాయింట్ చెప్పాను, కొద్దిమంది జాయిన్ అయిన తర్వాత కాలేజ్ అట్మాస్ఫియర్ నచ్చక కొద్దిమంది స్టూడెంట్స్ లేదు నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి నేను మళ్ళీ మంచి కాలేజీలో తెచ్చుకుంటానే, దేర్ రీజన్స్ డిఫరెంట్, ఎగ్జిట్ కావచ్చు. ఇది నెక్స్ట్ సీట్స్ ఇంక్రీజ్ బై ఎన్ఎంసీ. మనకు సెకండ్ రౌండ్లో ఇంక్రీజ్ అయింది. ఇక్కడ తెలంగాణలో వచ్చేసేమో నోవా ఇంక్రీజ్ అయింది, ఫాదర్ కొలంబో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అన్నాగౌరి కాలేజ్ వచ్చింది, గాయత్రి కాలేజ్ వచ్చింది, ఒంగోలు కాలేజ్లో సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అలా సెకండ్ రౌండ్కి మనకు సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అలా ఏమన్నా రౌండ్ 3లో సీట్స్ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కాలేజ్ సీట్స్ పెంచుకోవడానికి అప్లై చేస్తూ ఉంటాయి ప్రతి ఇయర్.
సో అలా మనకి ఏమైనా సీట్స్ పెరిగితే రౌండ్ 3కి పెరిగే అవకాశం ఉంటుంది, కానీ చాలా తక్కువ పాసిబిలిటీస్, బట్ అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి. దట్స్ వై ఎవ్రీ ఇయర్ మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఓకే, మాపప్ రౌండ్ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ కానీ, లేదు నేను కూడా ఏమని చెప్పాను, మ్యాక్సిమం సీట్స్ అయిపోయాయి రౌండ్ 2లో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మొత్తం సీట్స్ ఫిల్ చేశారు, ఇంకా ఏమీ మిగలలేవు అని పేపర్ మీద చెప్పాను, పేపర్ మీద చూసి చెప్పాను, పేపర్ రిజల్ట్ చూసి. కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి చాలా ఇవి ఉంటాయి కదా, నాట్ జాయిన్డ్, ఎగ్జిట్, సీట్స్ ఇంక్రీజ్, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల రౌండ్ 3 ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం. అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ. అందుకే ఈ రౌండ్స్ కండక్ట్ చేస్తారు. సరే, ఇవేవి మన చేతులు లేవు. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ పాయింట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు దేవుడు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గాడ్, ఓకే, బై డొనేటింగ్ 1 MBBS సీట్ టు ది బార్డర్ మార్క్ స్టూడెంట్, మీరు అలా దేవుడులాగా హెల్ప్ చేయాలని అనుకుంటే మీరు సీట్ వచ్చిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఇది ఒక్కసారి ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత డిసిజన్ తీసుకోండి. ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ కాలేజ్లో ఆల్ ఇండియా కోటా ఉంటుంది, ఇది మీకు తెలుసు. మీరు ఆల్రెడీ రౌండ్ 1లో ట్రై చేశారు. పాపం మీరు రౌండ్ 1లో ట్రై చేశారు. రౌండ్ 1 ఎప్పుడైనా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. రౌండ్ 1లో రాకపోయేసరికి ఇక్కడ మీరు స్టేట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి మీకు స్టేట్లో మంచి కాలేజ్ సంపాదించుకున్నారు, మీరు ట్రై చేశారు. కానీ ఇప్పుడు రౌండ్ 3 కూడా ట్రై చేయండి అన్నది నా రిక్వెస్ట్. ఎలానో చూడండి. ఓకే, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, ఆంధ్రప్రదేశ్ అయితే కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ, ఏదైనా సరే, ఆ తెలంగాణ అయితే గాంధీ కానీ, ఉస్మానియా కానీ, కేఎంసీ బ్రాండెడ్ లేదా గవర్నమెంట్ కాలేజెస్, ఏదైనా ఒక గవర్నమెంట్ కాలేజ్ నేను తీసుకుంటున్నాను. ఒక కాలేజ్ గురించి చెప్తున్నా, ప్రతి కాలేజీలో జరుగుతుంది ఇది. ఇలా ఒక 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, అర్థం కావడానికి చెప్తున్నా ఈ పాయింట్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ 100 సీట్లు ఉంటే గవర్నమెంట్లో ఇవి తెలంగాణ గవర్నమెంట్ కాలేజీలలో మేనేజ్మెంట్ ఉండవు. ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా వచ్చిన దాంట్లలో అది సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది, పక్కన పెడదాం. ఒక 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 15% ఆల్ ఇండియా కోటా కదా, 15 స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవుతారు. ఓకే, అన్ని స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా రావచ్చు, తెలంగాణకి ఆంధ్రకి. ఓకే, 85 స్టూడెంట్స్ స్టేట్ కోటా ద్వారా జాయిన్ అవుతారు. 85 స్టూడెంట్స్ స్టేట్ కోటా ద్వారా జాయిన్ అవుతారు. ఇది సిచ్యువేషన్. అంటే స్టేట్ కోటా స్టూడెంట్స్కి 85 సీట్సే ఉంటాయి. ఇది మీకు తెలుసు వెరీ క్లియర్గా. సార్ 15% ఆల్ ఇండియా కోటా అని తెలుసు, 85 మనకు స్టేట్ కోటా అని తెలుసు, మాకు ఇది వెరీ క్లియర్ ఐడియా ఉంది అనుకుంటారు. ఇక్కడ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉండొచ్చు, లేదా మన స్టేట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడనేమో ఓన్లీ స్టేట్ కోటా స్టూడెంట్సే జాయిన్ అవుతారు. తెలంగాణ అయితే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్సే, ఆంధ్రప్రదేశ్ అయితే ఓన్లీ ఆంధ్రప్రదేశే. బట్ ఇక్కడ ఈ కాలేజీలో 15 స్టూడెంట్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జాయిన్, వేరే స్టేట్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది అన్ని స్టేట్స్కి అవకాశం ఉంటుంది. ఇది కూడా తెలుసు మీకు. ఇప్పుడు చూడండి, మన స్టేట్లో ప్రాబ్లం ఏంటి అంటే, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఇది టాప్ కాలేజీలో అన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి. 1, 2, 3, 8 అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇదే మేము చెప్తున్నాం. ఇక్కడ ఈ స్టూడెంట్స్కి రాలేదు సీట్స్. పాపం పేరెంట్స్ అయితే లిటరల్లీ క్రయింగ్, ఏడుస్తూ మాట్లాడుతున్నారు. సార్ లాస్ట్ బార్డర్లు ఉంది సార్, మాకు ఇంకొక బిట్ కరెక్ట్ అయినా, లేదా ఒక్క ర్యాంకే సార్, ఒక్క ర్యాంక్ కిందనే ఉన్నాము, ఒక్క సీట్ వేకెట్ అయినా మాకు వస్తుంది అని చాలా బాధపడుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియో ఎలానైనా చేయాలని అనుకునే చేస్తున్నా. అయితే ఈ స్టూడెంట్స్కి రాలేదు సీటు, వీళ్ళు టెన్షన్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, వీళ్ళకి అవకాశం రావాలి అంటే ఇక్కడ వేకెట్ కావాలన్నమాట. స్టేట్లో వేకేట్ పాసిబిలిటీ ఎలా ఉంటుంది సార్? అసలు కష్టపడి సంపాదించుకున్నాం మేము సీటు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ రాత్రింబవలు కష్టపడి సంపాదించుకున్న సీటు మేము ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటాం, ఇక్కడ ఎలా వేకేట్ అవుతుంది అని మీకు అనిపిస్తుంది. కరెక్టే, ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఏ ఫ్యాకల్టీ. నాకు మీరు ఎంత కష్టపడితే ఈ సీట్ వచ్చిందో నాకు తెలుసు, ఈజీగా అర్థం చేసుకోగలను. అయితే మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్ రౌండ్ 3లా ఇప్పుడు మీరు గాంధీ ఉందనుకోండి, గాంధీలో ఉన్నారు ఇక్కడ, లేదా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక మీకు ఎక్కడ వెళ్ళాలని లేదు, ఇదే కాలేజీలో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. అయితే నేనేమంటున్నా,
రౌండ్ 3లో మీరు గాంధీ పెట్టారనుకోండి, మీకు వచ్చిన కాలేజీని పెట్టారు రౌండ్ 3లో, మీ ర్యాంక్ మంచిగా ఉంది కదా, అందుకే కదా మంచి కాలేజీలు వచ్చింది, గాంధీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు అంటే మంచి మార్కులు ఉంటేనే కదా మీకు వచ్చింది. సో రౌండ్ 3లో ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయినారు అనుకోండి, ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ వచ్చింది, మీరు ఇప్పుడు గాంధీలో ఉన్నారు, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ కూడా గాంధీ వచ్చేసింది, మీరు ఎందుకంటే అది పెట్టుకున్నారు సింగిల్ ఆప్షన్గా ఒకరికి హెల్ప్ చేద్దామని. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఇక్కడ 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 సీట్ వస్తుంది అనమాట, సేమ్ గాంధీలోనే, ఇక్కడ గాంధీలో ఉన్న మీరు ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ జాయిన్ అవుతారనమాట. 1% కూడా ప్రాబ్లం ఉండదు. మరి అన్నప్పుడు ఇక్కడున్న స్టూడెంట్కి మేము అన్యాయం చేసినట్లు అవుతుంది కదా అని మీరు డౌట్ పడవచ్చు. ఈ స్టూడెంట్ కూడా ఓన్ స్టేట్కి వెళ్ళాలని ట్రై చేస్తాడు కదా, పాపం రాజస్థానో మహారాష్ట్రనో ఎక్కడో వేరే స్టేట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ స్టేట్కి వెళ్ళాలని అనుకుంటారు కదా. ఇది ఎయిమ్స్ కాదు కదా, ఎయిమ్స్ అయితేనే ఎక్కడైనా ప్రిఫర్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి వాళ్ళు వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతారు. మీరు మంచి ర్యాంక్ ఉంటే మీరు ఇక్కడికి వస్తారు, మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 స్టూడెంట్స్ గాంధీలో అలాట్ అయిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాల గాంధీకి వెళ్తే 3 వేకెట్ అయిపోతాయి కదా, లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో అలాట్ అయిన 3 ఆల్ ఇండియా కోటా ద్వారా అదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ సంపాదిస్తే 3 వేకెట్ అయిపోతాయి కదా, ఈ 3కి ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఇక్కడ జంప్ అవుతారు కదా రౌండ్ 3లో కూడా అప్గ్రేడ్ పెట్టుకుంటారు, ఓకే, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్తూ ఉంటే వీళ్ళకి ఎంట్రీ దొరుకుతుంది అనమాట. అంటే మీరు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆల్ ఇండియా కోటా ద్వారా సంపాదించుకున్న సీటు, లేదా తెలంగాణ విద్యార్థులు ఆల్ ఇండియా కోటా ద్వారా సంపాదించుకుంటే మీరు డైరెక్ట్గా ఒక స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీటు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే అది ఇక మీరు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక కెరియర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళని డాక్టర్ చేసిన క్రెడిట్ మీకే వస్తుంది. వాళ్ళు కష్టపడి చదివారు, బట్ అన్ఫార్చునేట్లీ మార్క్స్ తక్కువ వచ్చాయి, సో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇది మీకు మంచిది జరుగుతుంది. ఇది అసలు ఇలా ఉందా ఇంతకు అంటే క్లియర్గా అబ్జర్వ్ చేసి చెప్తున్నా నేను, అంత ఈజీ ఏం చెప్పట్లేదు డైరెక్ట్గా. క్లియర్గా చూసినాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ప్రతి కాలేజ్ లోపల ఇది జరుగుతుంది, ప్రతి కాలేజీలో లాస్ట్ ఇయర్ కూడా జరిగింది ఇది, ఓకే. ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏమైంది అంటే బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్ కాకుండా స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయ్యాడు. మీకు ఎలా తెలుసు సార్, అది ప్రూఫ్ ఉందా మీ దగ్గర అంటే, ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ ర్యాంక్, స్టేట్ కోటా స్టూడెంట్ ర్యాంక్ విత్ నేమ్స్తో సహా ఉంది కదా స్టేట్ కోటాలు అయితే. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు ఆల్ ఇండియా ఒక కాలేజ్ తీసుకుంటాం, నేను ఏది గాంధీ అనో లేదా ఉస్మానియానో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏదో ఒక కాలేజ్ తీసుకుందాం. ఆల్ ఇండియా కోటాల ఫర్ ఎగ్జాంపుల్ నేను గాంధీ తీసుకుంటున్నాను అనుకుందాం, గాంధీ కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ 9,000కి ఆల్ ఇండియా కోటా ద్వారా ఆ కాలేజీలో సీట్ వచ్చింది, వేరే స్టేట్ స్టూడెంట్ 9,000కి సీట్ వచ్చింది. 9,000కి ఆల్ ఇండియా కోటా ద్వారా గాంధీ కానీ కేఎంసీ కానీ ఏదైనా ఉస్మానియా కానీ ఆంధ్ర కానీ సీట్ వచ్చింది వేరే స్టేట్, ఏది 9,000కి. కానీ మన తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ 7,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు గాంధీ తీసుకున్నాం కదా, గాంధీలా 9,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వచ్చింది అంటే స్టేట్ కోటా ద్వారా 7,000కి ఖచ్చితంగా వస్తుంది కదా, 100% వస్తుంది కదా. కానీ ఏం జరిగింది అంటే ఈ 7,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయిపోయాడు. 7,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ స్టేట్ కోటాలో జాయిన్ అయిపోయాడు, స్టేట్ కోటాలో ఆక్యుపై చేసిండు. ఈ అమ్మాయి లేదా అమ్మాయి ఆల్ ఇండియా కోటాలో అప్లై చేస్తే ఈయన అనుకున్న కాలేజీలోనే సీట్ వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వేకెట్ అవుతుంది కదా. ఇది జరిగింది ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగింది, కర్నూలు మెడికల్ కాలేజీలో జరిగింది, నెక్స్ట్ ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజీలో జరిగింది. కానీ వీళ్ళు రౌండ్ 1లో ట్రై చేసి తర్వాత రాదేమోలే అనుకొని వీళ్ళు ఏం చేశారు అంటే స్టేట్ కోటాలో జాయిన్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ 7,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ స్టేట్ కోటాలో జాయిన్ అయ్యింది కదా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ కర్నూలు కానీ ఈ గాంధీ కానీ, ఇతడు రౌండ్ 3 అప్లై చేసుకున్నాడు అనుకోండి, ఇతడు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలో వస్తుంది, అదే కాలేజ్ ఆల్ ఇండియా కోటాలో వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ సీట్ మిగిలిపోతుంది అనమాట. ఇది చాలా చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మై డియర్ స్టూడెంట్స్, ఇది ఖచ్చితంగా ఈ హెల్ప్ మాత్రం చేయండి, ఓకే. ఇంకొక పాయింట్, మీరు భయపడకండి, నో ప్రాబ్లం, 1% కూడా ప్రాబ్లం కాదు. ఓకే సార్ నేను డేర్ చేస్తాను, నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అనుకుంటే 1% కూడా ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు చెప్తే మేమెందుకు నమ్మాలి, మీరు ఒక యూట్యూబ్లో చెప్తున్నారు, మేమేందా ఎలా నమ్మాలి అంటే ఒక పని చేయండి, మీకేమైనా డౌట్ ఉంటే మీకు అలాట్ అయిన కాలేజ్ ఉంది కదా గాంధీ,
మీరు అడ్మిషన్ చేశారు కదా, వాళ్ళని అడగండి డైరెక్ట్గా. నేను ఇలా ఆల్ ఇండియా కోటా ద్వారా నాకు ఇదే కాలేజ్ వస్తే నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఒక స్టేట్ స్టూడెంట్కి నేను హెల్ప్ చేసిన వాళ్ళు అవుతా కదా అంటే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. దే విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ. అరే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మన స్టేట్ స్టూడెంట్స్కి అని అంటారు. మీరు అడగండి వాళ్ళతోటే. యూ కెన్ ఆస్క్ ఇన్ యువర్ అలాటెడ్ కాలేజ్. గాంధీ అయితే గాంధీ, ఆంధ్ర అయితే ఆంధ్ర, అడిగి చూడండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని చూస్తారు, దేవుడి లెక్కను చూస్తారు. అరే నువ్వు ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద మనసు ఉందా నీకు, ఒక స్టూడెంట్కి హెల్ప్ చేయాలనుకుంటున్నావు స్టేట్కి అని. ఖచ్చితంగా ఓకే, ఒకసారి క్లారిఫై చేసుకోండి. నేను చెప్పే దాంట్లో ఏమని వాళ్ళే కదా మీకు ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చిన వాళ్ళే కదా మీకు ఆన్సర్ చేసేది, సర్టిఫికేట్లు అవన్నీ తీసుకునేది. సో అదొకటి 100% మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు స్టేట్ స్టూడెంట్కి. రౌండ్ 3లో ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు అనుకున్న కాలేజ్లోనే జాయిన్ అయితే. ఓకే, నెక్స్ట్ ఓన్లీ మీ కాలేజ్ బాగా నచ్చింది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫుల్గా నచ్చింది సార్, నాకు ఎయిమ్స్ వచ్చినా పోను ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే ఉంటా అంటే రౌండ్ 3లో ఓన్లీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టండి. మీకు ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చింది అనుకోండి, ఆల్ ఇండియా కోటా ద్వారా రౌండ్ 3లో పెడితే స్టేట్ ఇది ఎగ్జిట్ అయ్యి ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు అభిమానం ఉంటుంది కదా. అరే ఈ స్టేట్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో చదవాలి, ఎవరి స్టేట్ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీలో చదివితే బాగుంటుంది కదా అని. ఓకే, అదొకటి. ఇది గ్రేట్ హెల్ప్ టు స్టూడెంట్స్, నో డౌట్. ప్లీజ్ హెల్ప్ టు దెమ్. క్లియర్గా చెప్తున్నా, ఆ రౌండ్ 3లో అప్లై చేస్తే మాత్రం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే మేము హెల్ప్ చేస్తాము, మాకు స్టేట్ కోటా మనీ రాదు కదా, యూనివర్సిటీ ఫీజు ఆ మనీ లాస్ అవుతాం కదా, మీకు ఎంతో కొంత లాస్ అవుతాం అని మీకు అనిపిస్తే మన ఛానల్ వైపు నుండి ఖచ్చితంగా మీరు కూడా కష్టపడి కట్టి ఉంటారు కదా, 10,000 అయినా 5,000 అయినా 5 రూపాయలైనా 10 రూపాయలైనా చాలా కష్టపడి కట్టి ఉంటారు. మేము అది ఎందుకు వదులుకోవాలి సార్, ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తే నాకు ఇక్కడ ఎంతో కొంత లాస్ అవుతుంది కదా అని మీకు అనిపిస్తే, అలాంటి భయం ఉంటే, అలా ఎవరు అనుకోరు, మీరు మంచి స్టూడెంట్స్ మంచి పేరెంట్స్, అలా అనిపిస్తే ఎవరన్నా చేస్తే ఈ స్టెప్ తీసుకొని నేను ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యాను స్టేట్ కోటా నుండి అంటే మన ఛానల్ తరపు నుంచి మీకు ఖచ్చితంగా జస్ట్ మెసేజ్ చేసిన, నేను ఇలా జాయిన్ అయ్యాను సార్, ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళని అయ్యాను, చాలా సంతోషంగా ఉందని అనిపిస్తే మన ఛానల్ వైపు నుండి మీకు హాస్టల్ ఫీజు కానీ బుక్స్ కానీ, ఎంబీబీఎస్లో బుక్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా తీసుకోనో లేకపోతే బుక్స్ చాలా అనాటమిక్ బుక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఫారిన్ ఆథర్స్ కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బుక్స్ కానీ లేదా హాస్టల్ ఫీజు కానీ, గవర్నమెంట్ కాలేజీలో హాస్టల్ ఫీజు కానీ, ఇవి మన ఛానల్ వైపు నుండి ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తా అని ప్రామిస్ చేస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. పాసిబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను, అది ఖచ్చితంగా నేను ఇది చేయగలను. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యాం సార్ మేము స్టేట్లో వచ్చిన తర్వాత కూడా అని మీరు చెప్తే ఖచ్చితంగా మీరు దేవుడు అని ప్రూవ్ చేస్తూ ఈ ఛానల్లో మీకు అది అందించే ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దిస్ ఈజ్ మై ప్రామిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చెప్పాలనుకుంటున్నాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీట్ రాని వాళ్ళు టెన్షన్ పడకండి, మీరు బాగా కష్టపడి చదివారు. మీకు చూద్దాం రౌండ్ 3 స్టే వేకెన్సీ రౌండ్ వరకు నేచర్ ఎలా హెల్ప్ చేస్తుందో, లేదా గుడ్ ర్యాంక్ స్టూడెంట్స్ ఎలా హెల్ప్ చేస్తారో, లేదా ఎన్ఎన్సీ వాళ్ళు ఏమైనా సీట్స్ ఇంక్రీజ్ చేస్తారో, దేవుడు మీకు ఎలా హెల్ప్ చేస్తాడో చూద్దాం. ఓకే, మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని అనుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.